హలో ఎవ్రీవన్. సో ఐఎమ్ డాక్టర్ రాకేష్ అండి, క్రిటికల్ కేర్ ఫిజిషియన్. సో అందరూ మోస్ట్ కామన్గా నన్ను కౌన్సిలింగ్స్లో మన పేషెంట్ గురించి మాట్లాడేప్పుడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ అసలు ఆర్గాన్ ఫెయిల్యూర్ ఎప్పుడు వస్తుంది సార్, మా పేషెంట్స్లోకి ఎందుకు వచ్చింది? సో మేము వచ్చిందేమో హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చాము, మీరేమో ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటున్నారు కొత్తగా, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారండి. సో దీనికి రీజన్ ఏంటో మనం ఒకసారి చూసుకుందాం అనమాట. జనరల్గా ఎప్పుడైనా సరే హ్యూమన్ బాడీ ఈజ్ ఇంటర్లాక్డ్ విత్ సో మెనీ సిస్టమ్స్ అండి. ఏదో మనకి ఇంజన్లో ఉన్నట్టు ఒక బోల్ట్ పోయిందా బోల్ట్ మార్చేసే పని అయిపోద్ది అన్నట్టు ఉండదు. హ్యూమన్ బాడీ ఎలా ఉంటుందంటే, హార్ట్ ఫెయిల్ అయితే కిడ్నీస్తో పాటు లంగ్స్ కాంపెన్సేట్ చేసుకుని ఎక్కువ పనిచేస్తాయండి. అలాగే స్ట్రోక్ అయినప్పుడు పేషెంట్స్కి బ్రెయిన్తో పాటు హార్ట్, వేరే ఆర్గాన్స్ అనేది ఎక్కువ పనిచేయడం జరుగుతుంది. సో ఈ ఆర్గాన్స్ అన్నీ కూడా దీన్ని ఏమంటామంటే మేము ఆర్గాన్ ఇంటర్ కనెక్షన్స్ అంటాం అనమాట. సో ఏంటంటే ఒక ఆర్గాన్ ఫెయిల్ అయినప్పుడు రిమైనింగ్ ఆర్గాన్స్ అనేది కొంచెం ఎక్కువ కష్టపడి దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం కష్టపడుతుంటాయి. దీన్ని కాంపెన్సేటరీ మెకానిజమ్స్ అంటాం. సో ఇలాంటి కాంపెన్సేటరీ మెకానిజమ్స్ ఏమవుతుందంటే, మీకు వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం ఉన్నా కూడా టైం గడిచే కొద్దీ ఆ ప్రాబ్లం రిజాల్వ్ కాకపోతే దాంతోపాటు వేరే ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీన్ని మేము మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాము. ఇది కనిపెట్టడం కోసము మనకి 2 విధానాలు ఉంటాయండి. ఒకటి క్లినికల్, పేషెంట్కి సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఫెయిల్ అవుతుంది అనుకోండి, జాండీస్ లాగా తెలిసిపోతూ ఉంటుంది, చేతులు కాళ్ళు కళ్ళు ఇవన్నీ ఎల్లో కలర్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ దాకా వచ్చే ముందే మేమేం చేస్తామంటే యాంటిసిపేటెడ్ అంటారు. సో క్రిటికల్ కేర్లో పేషెంట్స్ ఎవరున్నా కూడా మేము కొన్ని యాంటిసిపేట్ చేస్తూ ఉంటాం. వీళ్ళకి హై ఛాన్సెస్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ కానీ, వీళ్ళకి హై ఛాన్స్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ వస్తాయి కాబట్టి. సో ఇలా యాంటిసిపేట్ చేసాక ఏం చేస్తామంటే మేము డైలీ టెస్ట్ చేస్తామన్నమాట. సో ఇది కూడా ఇంకో చాలామంది అడిగే క్వశ్చన్, ఎందుకు సార్ మీరు డైలీ టెస్టులు చేస్తారు, డబ్బుల కోసమా అని అడుగుతూ ఉంటారు. డబ్బుల కోసం కాదండి. సో ఎప్పుడైతే మేము ఇలా పేషెంట్ అన్ని ఆర్గాన్స్లో మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళకి డైలీ టెస్టులు చేయడం ద్వారా ఫెయిల్యూర్ దాకా వెళ్ళక ముందే డిస్ఫంక్షన్ అంటాం, డిస్ఫంక్షన్ స్టేజ్, ఆర్గాన్ డిస్ఫంక్షన్ స్టేజ్లోనే మేము కనిపెట్టగలుగుతాం. సో ఎప్పుడైతే మేము కనిపెట్టగలమో దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ని కొంచెం మాడిఫై చేయడం ద్వారా ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి వెళ్లకుండా ఆపగలుగుతాం అనమాట. దాట్స్ ద రీజన్ మేము రోజు టెస్టులు చేయడానికి, లేకపోతే టెస్టులు చేసిన దాన్ని మనం మాడిఫై చేసుకుంటూ చేయడానికి కారణం. సో దిస్ ఈజ్ యాంటిసిపేటెడ్. ఇది జరుగుతుంది జనరల్గా. ఒక ఆర్గాన్ ఫెయిల్ అయినప్పుడు అన్ని ఆర్గాన్స్ మీద స్ట్రెస్ పడితే రిమైనింగ్ అవయవాలు కూడా ఫెయిల్ అవడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ముందు కనిపెట్టగలడమే క్రిటికల్ కేర్ ఫిజిషియన్ యొక్క పని. For more health tips and updates, like, share, follow to NASA Hospitals. To like, comment, share, and subscribe for regular health updates NASA Hospitals.